హలో ఎవ్రీవన్. ప్రస్తుతం బీహార్ ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయని చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటి గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, దీని వెనకే ఉన్న వ్యూహం ఉందనుకోవచ్చా? బీహార్లో అప్డేట్స్ కనుక చూస్తూ ఉంటే అసలు ఎవరితోటి కలిసి వెళ్ళబోతున్నారు, ఎవరు వెనక ఉన్నారు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే తాజాగా ప్రశాంత్ కిషోర్ నేను పోటీ చేయట్లేదని అన్నారు. ఎన్నికల నుంచి తప్పుకోవట్లేదని కాదు, నేను పోటీ చేయట్లేదని అంటున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు జనస్వరాజ్ పార్టీ అనేదాన్ని ఒక దాన్ని పెట్టి దానికి అధినేత ఆయనే పోటీ చేయట్లేదు, నేను పోటీ చేయట్లేదు ఈ ఎన్నికల్లో అని చెప్పాడు ఆయన. సరే, ఆ పార్టీ తరపు నుంచి ఒక 50 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశాడు. కానీ ఆయన పేరు లేదనేది ఒక చర్చ జరిగింది నిన్న మొన్నటి వరకు కూడా. దాంతో అఫీషియల్గా అనౌన్స్ చేశాడు, ఈ ఎన్నికల్లో నేను పార్టిసిపేట్ చేయట్లేదు. మరి ఏం చేస్తాడు అంటే, ప్రచారం చేస్తాను, నేను ఎన్నికల ప్రచారం చేస్తాను, జనస్వరాజ్ పార్టీని గెలిపించడానికి నేను ప్రచారం చేస్తాను అని చెప్తూ నా టార్గెట్ తేజస్వి యాదవ్ అలాగే రాహుల్ గాంధీ అని చెప్తున్నారు ఆయన. ఓకే, అంటే దాని అర్థం ఏంది? ఇండైరెక్ట్గా ఎన్డీఏకి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పినట్టు ఆయన స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ తేజస్వి యాదవ్ పోటీ చేసేటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం నుంచే ప్రచారం చేస్తాను నేను. ఖచ్చితంగా నేను రాహుల్ గాంధీని అమేథీలో ఏ విధంగా అయితే ఓడించానో గత ఎన్నికల్లో, ఇప్పుడు తేజస్వి యాదవ్ని ఖచ్చితంగా నేను ఓడిస్తాను అని ఆయన శపథం చేశాడు. ఓకే, అంటే తేజస్వి యాదవ్ని ఓడించడానికి, ఆర్జేడీని అధికారంలో రాకుండా చేయడానికి మాత్రమే తాను పార్టీ పెట్టాను అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే దీని వెనక ఉన్నటువంటి హిడెన్ అజెండా ఏంటనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, రైల్వేకి సంబంధించి రైల్వే మినిస్టర్గా చేసినప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ అప్పుడు ఈ ఐఆర్సిటిసి కాంట్రాక్టర్లు ఎవరికో ఇచ్చారు అనేటువంటి ఒక అభియోగం ఇప్పుడు వచ్చింది. ఓకే, దాని మీద విచారణ చేయండి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ కేసు కూడా ఇప్పుడు సిబిఐ కూడా మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆర్జేడీ చిన్న భిన్నం అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ మీద విచారణ ప్రారంభిస్తే అటువంటి రబ్రీదేవి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ కేసులు వస్తున్నాయి, ఐఆర్సిటిసిలో కుంభకోణం జరిగిందని. సో దానికి సంబంధించినటువంటి కేసులు అలజడి కనుక ప్రారంభమైతే ఎలక్షన్ చేయగలరా? చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. పోనీ కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీకి ఏమైనా సఖ్యత ఉందా సీట్ల షేరింగ్లు అంటే అది లేదు. ఇలాంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఇంకొక వైపు తాజాగా ఇవాళ అప్డేట్ ఏంటంటే, ఎన్డీఏలో జేడీయూకను బీజేపీకి మధ్య సీట్ల షేరింగ్ విషయంలో సఖ్యత కుదరట్లేదు అనేది లేటెస్ట్ అప్డేట్. ఓకే, జేడీయూకి అలాగే బీజేపీకి అంటే సీట్ల షేరింగ్ అంటే చెరొక 101 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. సీట్ల షేరింగ్ విషయంలో క్లారిటీ వచ్చింది. కానీ స్థానాలు డిసైడ్ చేసే దాంట్లో అక్కడ ఈ రెండు పార్టీలకి తేడా వస్తుంది. 101 షేర్ చేసుకున్నారు. కూటమి, ఎన్డీఏ కూటమి తరఫు నుంచి ఎవరెవరు ఎంత పోటీ చేయాలనేది సంఖ్యాపరంగా ఒక ఒపీనియన్కి వచ్చారు. కానీ ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలి, సపోజ్ ఏదైనా ఒక ఎక్స్ స్థానం ఉందనుకోండి, అక్కడ ఆ నియోజకవర్గంలో జేడీయూ పోటీ చేస్తుందని జేడీయూ పట్టుబడుతుంది, బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ పట్టుబడుతుంది. ఇలా దాదాపు ఒక 20-30 స్థానాల్లో ఆ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈ బీహార్ ఎన్నికల ప్రచారంలో యాక్చువల్గా మనం చెప్పుకున్నాం, ప్రశాంత్ కిషోర్ స్లోగన్ ఏంటంటే మద్యపాన నిషేధాన్ని నేను ఎత్తేస్తాను. ఆ నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాడు. అసలు మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తానని ప్రకటన చేయటమే ఆ పార్టీని ఆయనే బలహీనపరుచుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అంటే ఆయన ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి పార్టీని బలహీనపరచుకోవడం కానీ, లేదా తాను పోటీ చేయట్లేదు ఈ ఎన్నికల్లో అని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా పరోక్షంగా బీజేపీకి సహకరించేలాగా ఆయన వ్యవహరిస్తున్నాడు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సర్వేల్లో జనస్వరాజ్ పార్టీకి ఎక్కువగా అర్బన్ ఏరియాల నుంచి ఓట్ బ్యాంక్ ఉందని వస్తున్నాయి. ఓకే, అర్బన్ ఏరియాస్లో సాధారణంగా బలంగా ఉండేటువంటి పార్టీ ఏంటంటే బీజేపీ. దేశవ్యాప్తంగా కూడా అర్బన్ ఏరియాస్లో బలంగా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉంటుంది. సో అర్బన్ ప్రాంతాల్లో బలంగా ఉన్నటువంటి బీజేపీ ఓట్లని జనస్వరాజ్ పార్టీ చీల్చుకోబోతుంది అనేది సర్వేల్లో వచ్చినటువంటి అంశం. అందుకే బహుశా ఈయన వెనక్కి తగ్గుతున్నాడా అనేది ఒకటి. ఇక ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ,
ఈయన అక్కడ పోయి 100 స్థానాలు నేను పోటీ చేస్తానని చెప్పి అన్నాడు. ఎక్కడెక్కడ పోటీ చేస్తారంటే ముస్లిం సమాజం ఎక్కువగా ఎక్కడ ఉందో అక్కడ పోటీ చేస్తానని చెప్తున్నారు ఆయన. ఓకే, అంటే దాని అర్థం ఏంది, కాంగ్రెస్కి పడేటువంటి ఓట్లని చీల్చేయాలి. అంటే అటు ఎంఐఎం కానీ ఇటు ప్రశాంత్ కిషోర్ కానీ ఎవరికి సహకరిస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడ ఉండేటువంటి పరిణామాలను మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్డీఏకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సరే, ఎన్డీఏలో చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి, సీట్ల షేరింగ్ విషయంలో రాకపోయినప్పటికీ సీట్ల కేటాయింపుల్లో వాళ్ళకి గొడవ పడుతున్నారు. కాకపోతే అది సార్ట్ అవుట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కానీ దానికంటే పెద్దగా ఇటువైపు నుంచి హిడెన్ ఎజెండాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోవాలి. అలాగే సామాజిక వర్గాల పరంగా ఆ ఓట్లు అనేది చీలిపోవాలి, అది వాళ్ళకి కావాల్సింది. సామాజిక వర్గం పరంగా చీలిపోవాలంటే ముస్లిం ఓట్ బ్యాంక్ 22% వరకు బీహార్లో ఉందని చెప్పి లెక్కలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ 22% ఓట్ బ్యాంక్ కనుక గంపగుత్తగా ఎంఐఎం లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది, లేదా ఆర్జేడీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. అంటే కూటమి, ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉంది. అలా వెళ్లకుండా ఉండడానికి ఎంఐఎం 100 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పి తెలుస్తుంది. గత ఎన్నికల్లో కూడా ఎంఐఎం అక్కడ 5 ఎమ్మెల్యేలు గెలుచుకోగలిగింది. ఆ తర్వాత 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంకొక ఎమ్మెల్యే మిగిలాడు. ఈసారి 100 స్థానాలు నేను పోటీ చేస్తానని చెప్పేసి ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు బీహార్లో 100 స్థానాల్లో పోటీ చేయడానికి వెళ్తున్నట్టు అసరుద్దీన్ ఓవైసీ మరి ఇక్కడ మనకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సందేహం ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు? పోటీ చేయాలన్నా వద్దా అని. ఆయన సొంత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నిక, అక్కడ అభ్యర్థిని పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అక్కడైతే 100 స్థానాలు నేను పోటీ చేస్తాను అంటున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో పోటీ చేశారు లాస్ట్ టైం. అంటే ఎంఐఎం ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ చీలిపోయి బీజేపీకి అనుకూలంగా రాజకీయ వాతావరణం వస్తుంది. అలాగే జనసురాజ్ పార్టీ కూడా సేమ్ ఇదే పాత్ర పోషించబోతుంది అక్కడ అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త, ఆయన ఏం చేయాలి? ఆ 2 కూటమిలు కాదని చెప్పేసి ప్రజలు తన వైపు తిప్పుకోవాలి. తన వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి? ఆయన పోరాడాలి. అలా కాకుండా నా లక్ష్యం తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి కాకుండా చేయటం, అలాగే తేజస్వి యాదవ్ని ఓడించడం, ఆర్జేడీని అధికారంలోకి రాకుండా చేయటం, ఇది చెప్తున్నాడు ఆయన. అంతే తప్ప తాను అధికారంలోకి రావడానికి నేను పార్టీ పెట్టానని చెప్పి చెప్పట్లా. విచిత్రమైనటువంటి పరిణామం. సో ఇవన్నీ చూస్తుంటే కనుక ఎన్డీఏకి అనుకూలమైనటువంటి పరిస్థితులు అక్కడ క్రమేణా ఏర్పడుతున్నాయి. ఎన్నికల నాటికి టోటల్గా చాపు చుట్టేసిద్దేమో ఇండియా కూటమి అనేటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్లో ఓట్ బ్యాంక్ ఉండొచ్చు, పబ్లిక్లో బలం ఉండొచ్చు, కానీ ఓటు చేయించుకునేటువంటి కెపాసిటీ ఉండాలి కదా. ప్లస్ ఓటింగ్ ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీలో ఉండాలి కదా. ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎన్నికలు అంటే ప్రధానంగా 3 భాగాలు చెప్తారు. 1 అభ్యర్థుల ప్రకటన, 2 ప్రచారం, 3 ఓటింగ్ రోజు ఓట్లు వేయించుకోవటం. సో ఈ 3 ప్రక్రియ జరగాలి. ఈ 3 ప్రక్రియలు జరగాలంటే ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ ఐక్యంగా ఉండాలి. ఆ ఐక్యత అక్కడ లేదు అనేది రోజు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దానికి తగ్గట్టు హిడెన్ ఎజెండా తోటి ఎంఐఎం అలాగే అక్కడ జనసురాజ్ పార్టీ 2 ఉన్నాయని చెప్పి ఇప్పుడు నేషనల్ న్యూస్లో వస్తున్నటువంటి న్యూస్. ఇలాంటి పరిణామాల నడుమ అసలు ప్రశాంత్ కిషోర్ యొక్క లక్ష్యం ఏంటి? ఒకవైపు ఏమో ఇక్కడ రేవంత్ రెడ్డిని గెలవనీయని అంటాడు, అక్కడ తేజస్వి యాదవ్ని గెలవనీయని అంటాడు. అంటే ఆయన అర్థం ఏంది? కాంగ్రెస్కి వ్యతిరేకంగా లేదంటే బీజేపీ ఇతర పార్టీలకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారా అనేటువంటి భావన కలుగుతుంది ఆయన స్టేట్మెంట్లను బట్టి చూస్తే. మరి అది రాజకీయ వ్యూహమా లేదంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.